అంతిమ లక్ష్యం ఒకటే. సొసైటీలో తనకంటూ ఒక గుర్తింపు కావాలి. తను అనుకున్న విధంగా బ్రతకడం కాదు, జీవించడం అనేది కొనసాగాలి. అంటే బ్రతకడానికి, జీవించడానికి చాలా సార్లు అనుకున్నాం మనం. బ్రతకడము అంటే ఏదో రోజు గడుస్తుంది, వెళ్ళిపోతుంది అనుకున్నట్టు కాకుండా, జీవించడం అంటే ఆత్మ సంతృప్తిని సాటిస్ఫై చేసుకుంటూ తనకు నచ్చిన విధంగా లైఫ్ లీడ్ చేయడం. మరి ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. కానీ సొసైటీలో ఒక గుర్తింపు కావాలి, నీకు ఒక ఉన్నత స్థాయి కావాలి అంటే MP3 మనం ప్లేయర్స్ అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ MP3 అని ఒక 3 క్వాలిటీస్ మనకు ఉన్నాయి. అంటే వాటిలో వేటి వలనైనా కూడా సొసైటీలో నీకు గుర్తింపు, ఒక మంచి పేరు, ఒక మంచి హోదా రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మైండ్ పవర్, సెకండ్ మ్యాన్ పవర్, మనీ పవర్. మైండ్ పవర్, మ్యాన్ పవర్, మనీ పవర్, ఈ 3 ఉన్నాయి అనుకోండి. అంటే ఈ మూడిటిల్లో ఏ ఒక్కటి ఉన్నా దానివల్ల సొసైటీలో నీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవచ్చు. అదేవిధంగా నీ దగ్గర మ్యాన్ పవర్ ఉందా, మైండ్ పవర్ ఉందా, మనీ పవర్ ఉందా, దీన్ని ఎక్కడ ఎలా కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మనం 10 మందికి ఒక గుర్తింపు అనేది 10 మందిలో తెచ్చుకోగలము, 10 మందికి మనం సహాయం చేయగలము. మనం అనుకున్నటువంటి లక్ష్యాలలో మనం ఎంత దూరంలో ఉన్నాము, వాటిని చేరుకోవడానికి ఇంకా మనం ఏదన్నా కలెక్ట్ చేసుకోవాలన్నా అనేటటువంటిది ఒక క్లారిటీ ఉన్నిందంటే హ్యాపీగా మనం ఏదైతే అనుకుంటామో ఈ MP3 అనేటటువంటి ఈ 3 క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉన్నాయి అంటే అత్యద్భుతమైనటువంటి పర్సన్స్గా సొసైటీలో అతి తక్కువ కాలంలో నిలదొక్కోవడం జరుగుతుంది. మరి మీ దగ్గర ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఈ 3లో ఎన్ని మీ దగ్గర ఉన్నాయో చూసి లేనటువంటివి సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వాటిని కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేశారు అంటే మనకు అనుకున్నటువంటి గుర్తింపు కానీ, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ దొరుకుతుంది. థ్యాంక్ యూ.